ఓం శ్రీ గురుభ్యో నమ. స్వాతంత్రం రాకముందు జరిగిన సంఘటన ఇది. పెద్దవాళ్ళు వేసే జోక్స్ ఎంత లోతుగా ఉంటాయో వివరించే కథనం ఇది. ఓసారి మద్రాసు శాసనసభలో ఆంధ్ర ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన కరువును గురించి చర్చ జరుగుతుంది. కరువును ఎదుర్కోవడంలో మరియు ప్రజలకు సహాయం అందించడంలో ప్రభుత్వం యొక్క అశ్రద్ధ మరియు వైఫల్యం గురించి కట్టమంచి రామలింగారెడ్డి గారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంకా కరువు సహాయక చర్యలు తీసుకునే సమయంలో కూడా సామాజిక హోదాలను బట్టి వివక్ష చూపిస్తుండటంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. రెడ్డి గారు మాట్లాడేటప్పుడు పిడికిలి బిగిస్తూ చేతులతో మిగిలిన సభ్యులకు డైరెక్షన్స్ ఇస్తూ మాట్లాడుతున్నారు. అప్పుడు స్పీకర్ గారు, అయ్యా రెడ్డి గారు, తిండి విషయం కదా మనం మాట్లాడేది, మీరు నోటితో మాట్లాడండి చాలు, మరి చేతులు ఎందుకు అటు ఇటు ఊపుతున్నారు, ప్రశాంతంగా నోటితోనే మాట్లాడండి, చేతులు ఊపక్కర్లేదు కదా అంటూ నర్మగర్భంగా విమర్శించారు. దానికి రెడ్డి గారు స్పందిస్తూ, అధ్యక్ష, మేము అన్నం చేతులతోనే తింటాం, అందువలన చేతులు కదులుతున్నాయి. మీలాగా భోజనం కేవలం నోటితో తినేవాళ్ళు నోటినే ఉపయోగిస్తారు, కానీ మేము చేతులతో తినేవాళ్ళం కాబట్టి చేతులను కూడా ఉపయోగిస్తున్నాం అంటూ వీరు కూడా అంతే నర్మగర్భంగా విమర్శిస్తూ సమాధానం ఇచ్చారు. అంతే, ఇది అర్థమైన వారు పెద్ద పెట్టున నవ్వారు. దాంతో ఏం జరిగిందో స్పీకర్ గారు అర్థం చేసుకునేలోగా సభ్యులు గొల్లున నవ్వారు. తర్వాత స్పీకర్కు కూడా రెడ్డి గారు తిట్టిన తిట్లు అర్థమయ్యాయి. ఆయన కూడా చిరునవ్వులు చిందించారు. ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, విమర్శకుడు కూడా చాలా హుందాగా సునిశ్చితంగా ఉండాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శించరాదు. విమర్శను విమర్శలాగా స్వీకరించాలి, అంతేగాని వ్యక్తిగతంగా తీసుకోరాదు అని.